సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. కాదు అని అంటారా చక్కగా స్టేషన్ పెట్టాలన్నప్పుడు పెట్టండి, అది కూడా మార్కెట్ చెప్తాను. కానీ మమ్మల్ని ఇక్కడ బజార్లో స్ట్రీట్ ఫైట్ మాత్రం చెప్పి స్ట్రీట్ ఫైట్ చెప్పి అంటూ దయచేసాను. మొన్న ఇదివరకు ఒకసారి స్ట్రీట్ ఫైట్ చేసి అదైపోయినాము, అంత శక్తి లేదు స్ట్రీట్ ఫైట్ చేశారని చెప్పింది. కరోనా టైంలో పర్మిషన్ లేదు సార్. I can understand this thing. I can understand thing. This is call given by ఆల్రెడీ మన పార్టీలు టీచర్ ఏసీసీలో మా జాగ్రత్త. అందులో మూర్తి కట్టుకుంటాం. మూర్తికి లేనుడు ఎప్పుడు కూడా మొత్తం రావచ్చు చెప్తాం. నేను మూర్తి ఇక్కడ మూర్తి పెట్టాలి. 100% మీకు ఒప్పుకుంటా బాబు. యూ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ ఆఫ్ మౌత్ మాస్క్ అండ్ భౌతిక ఇద్దరు కూడా సాధ్యమంత పాటిస్తాం. భౌతిక ఇద్దరు ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మీరు మమ్మల్ని కాదు బాబు, నేను తప్పగా మేము గౌరవిస్తాం కాదు, మా వేరే భిన్నాభిప్రాయం లేదు. స్మూత్ కూడా అరే మళ్ళీ డిజైన్ చేయలేదు, నువ్వు చెప్పింది చెప్పి మమ్మల్ని జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి, పెట్రోల్ ధరలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే మోడీ 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 మోడీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సీఎం డౌన్ డౌన్. పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే, పెంచిన పెట్రోల్. రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. మోడీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. మోడీ డౌన్ డౌన్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. కాంగ్రెస్, రాహుల్ గాంధీ జిందాబాద్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. PM డౌన్ డౌన్, PM డౌన్ డౌన్, PM డౌన్ డౌన్, PM డౌన్ డౌన్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్. కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్.
పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోడీ మోడీ సామాన్య ప్రజానీకానికి అధిక భారం మోపుతూ 15 రోజుల్లో పెట్రోల్పై 10 రూపాయలు, లీటర్ డీజిల్పై 10 రూపాయలు పైగా మరి అడ్డగోలు ధరలు ఇచ్చి అటు రైతులంటే ఇటు యువకులంటే నిరుద్యోగులంటే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ యావత్ భారతదేశంలో మరి లూటీ చేస్తూ ఇక్కడికి కూడా సామాన్య మానవునికి కష్టతరమైన జీవితాన్ని ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవనన్న అర్జున్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో యావత్ జగిత్యాల నియోజకవర్గం నుండి తరలి వచ్చినటువంటి సోదర కాంగ్రెస్ ప్రధానికానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి తక్షణమే రాష్ట్రపతికి ఈ రోజు మెమోరాండం ఇస్తున్నాము. మరి రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రజల నాడిని విస్మరించకుండా ఏమరపాటున కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి వెంటనే పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని ఈ సందర్భంగా శాంతియుతంగా కోరుతున్నాం. జై సమయంలో నామమాత్రంగా రైతులు ఇస్తున్నామంటూ చెప్తూ రోజు రోజుకు అధికంగా డీజిల్ ధరలు పెంచడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇక ముందు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఇంతకంటే ఎక్కువ ఆందోళన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఆందోళన కార్యక్రమం తెలియజేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ గౌరవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి దేశంలో జరుగుతున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుదల ఏదైతే ఉందో ఈ సామాన్యుల మీద అనేక భారం పడుతుందన్నటువంటి ఆలోచనతో ఇలా భారతదేశంలో జరుగుతున్నటువంటి మోసాలను
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను ఇది సరి అయినటువంటి ఈ ఆలోచన కాదు, ఈ ఆలోచనను మేము ఖండిస్తున్నాం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ ధర్నా ర్యాలీని చేయడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి పెరుగుదలను తీవ్రంగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండి ప్రజలంట నడుస్తూ ఇటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు నమస్కారం తెలుపుకోవడం ముగిస్తుంది. సోనియా గాంధీ గారి పిలుపు మేరకు కొరట నుండి అందరూ రావడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి సార్ గారు, మరి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు లక్ష్మణ్ గారి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు సామాన్యుని నడ్డి విరిసే పరిస్థితి ఈరోజు దేశంలో కూడా కాదు ప్రపంచంలో కూడా ఇది రికార్డు స్థాయి పెట్రోల్ కంటే డీజిల్ పెరగడం చాలా దయనీయమైన పరిస్థితి. అచ్చేదిన హాయిగా అన్నారు. ఈ అచ్చేదిన హాయిగా ఏమో కానీ సచ్చేదిన అయితే వచ్చేసిన సామాన్య ప్రజలకు దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎల్లవెల్లలా సామాన్య ప్రజలపై వెంటంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక ప్రధాని ఛాయ్ వాలా అన్నోళ్ళు ఈరోజు ఛాయ్ వాలా వాళ్ళు కూడా బతకలేని పరిస్థితి కాదు, సామాన్యులు ఎవరైనా బతకలేని పరిస్థితి ఈరోజు దేశంలో దాపరించింది. రోజు రోజుకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చే రోజులలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాంటి సత్యదిని కాకుండా అత్యదిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి సామాన్య ప్రజల మీద భారం పడకుండా మరి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి జగిత్యాల జిల్లా నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. మరి సామాన్యుల నడ్డి విరిచే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి నిరసిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లాలో ఆందోళన చేయడం జరుగుతుంది. మరి ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఈ సామాన్యులపైన భారం పడకుండా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. హాస్యాస్పదమైనటువంటి విషయం. మరి ఈరోజు చెప్తా ఉన్నారు ఈ ఛాయ్ వాలా అనేటువంటిది నిజంగానే ఛాయ్ అమ్ముకునేటువంటి స్థితి స్థాయి నుంచి వచ్చినటువంటి మోడీ గారి కనుక నైతిక బాధ్యత కనుక ఉంటే తప్పకుండా ఈ డీజిల్ ధరలను పెట్రోల్ ధరలను తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది తగ్గించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని మండలాలను కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ నిజంగా కూడా డీజిల్ ధర అనేది పెట్రోల్ ధర కన్నా ఎక్కువ పెరుగుతున్నాయి. అదేవిధంగా పెట్రోల్ డీజిలే కాకుండా గ్యాస్ కూడా పెరగడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి పేదలకు అత్యవసరంగా ఉన్న వాళ్ళకి పెరగడం జరిగింది. నిత్య పేదలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కానీ దాని మీద ధర పెంచడం అనేది నిజంగా సామాన్యులపై భారం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కానీ ఈరోజు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధర పెరగడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అదేవిధంగా సామాన్యుల మీద భారం పడకుండా చూడాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు జగిత్యాల నడిగొట్టిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాస్తారోక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు నిరంతరం ప్రజాసేవకులు అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సైనికులారా, జిల్లా నలుమూలలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మోడీ గారు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో ఉందో నా ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో 36 రూపాయలకి పెట్రోల్ ధర పెట్రోల్ ఇస్తా చెప్పిండు సోదరులారా. ఈరోజు 80 పైగా పెట్రోల్ ధర ఉంది. సిగ్గుచేటు ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ కూడా డీజిల్ ధర పెట్రోల్ ధర కన్నా ఎక్కువైందంటే నిజంగా కూడా మోడీ నీ తలకాయ ఏడబెట్టుకుంటామని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. స్మృతి ఇరానీ గారు ఈరోజు పార్లమెంట్ సభ్యురాలు, మీరు ఆ రోజున 50 రూపాయలు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పెట్రోల్ ధర ఉంటే చిందులేశారే, తైతక్కలాడారే, మన్మోహన్ సింగ్ గారికి గాజులు పంపారే. ఇప్పుడు మేమేం పంపాలని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను. ఎక్కడున్నామమ్మా, దమ్ముంటారా, కష్టకి రా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా సిలిండర్ ధర భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటికి కూడా కనివిన రీతిలో సిలిండర్ ధర పెరిగితే కూడా నిమ్మకు నిన్నెత్తినట్టు లేనటువంటి ప్రభుత్వం ఈ 15 ప్రభుత్వం. ఏది ఏమైనా సోదరులారా, రానున్నటువంటి రోజుల్లో ఈ చెప్పని మోడీని
ఏదైతే తన్ని తరిమేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయపూర్ నమస్కారం చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. మా సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కరోనా మమ్మారిలో, ఇంత విపత్తర పరిస్థితుల్లో జగిత్యాలలో కొద్ది కరోనా ఉన్నటువంటి విలేతాండం చేస్తున్నప్పటికీ ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధర, పెట్రోల్ ధర వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాల అవుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు జీవన్ రెడ్డి గారు, మన నాయకులు పిలుపు మేరకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మనం ఒకటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఈ జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన, అయ్యా ఆ రోజు నువ్వు ఒకటే మాట అన్నాను, అచ్చాదిని ఆయేగా అన్నావు, పేదల అకౌంట్లో 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తా అన్నావు, అన్ని విధాలా పేద ప్రజానికాన్ని ఆదుకుంటా అన్నావు, బయట దేశాల్లో ఉన్న శిశు బ్యాంకుల్లో నల్లధనం పట్టుకొస్తా అన్నావు. ఇవన్నీ గంగల కోదాట్లో పోని నాయన. దయచేసి ఈరోజు పక్క దేశంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్లో పడినటువంటి వ్యత్యాసం కానీ, మన భారతదేశంలో మీరు పెంచినటువంటి డీజిల్ ధర, పెట్రోల్ ధర ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. దయచేసి మన ప్రజల పక్షాన నరేంద్ర మోడీ గారి కరోనా మమ్మారి లోపల రోజుకోసారి పెట్రోల్ ధర, డీజిల్ ధర పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము ఒకటే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అయ్యా మీరు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుకుంటే మీరు పోతుల్లో ఇవాళ కరెంటుపై సామాన్య ప్రజల మీద నటివిచ్చేవిగా కేసీఆర్ కరెంటు ఛార్జీలు పెంచిండు. దీని నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వెంటనే డీజిల్ ధర, పెట్రోల్ ధర తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులలో వాస్తవంగా సామాన్య ప్రజానీకానికి అండగా నిలవలసినటువంటి ఒక పరిస్థితులలో ఒకవైపు ఏదైతుందో కరోనా వైరస్ వ్యాప్తితోని సామాన్య ప్రజానీకం వైద్య సదుపాయాలు పొందలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చేపట్టవలసినటువంటి ఒక వైద్య సహాయక చర్యలు అందుబాటులో తేలేక ఇబ్బందులు గురవుతుంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు ఏదైతుందో మరి ఆదాయ మార్గాలను పెంచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడము నిజంగా దురదృష్టకరం, దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి పేర్కొంటున్నాం. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే కానివ్వండి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు స్మృతి ఇరానీ గారే కానివ్వండి, దేశం ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఈ ఆర్థిక పునరుద్ధరణకు సామాన్య ప్రజానీకానికి ఏదైతుందో ఆర్థికంగా వెసులుబాటు కొరకు మీరు 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పి పేర్కొన్నారే. ఒకవైపు ఏదైతుందో 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పి పేర్కొంటూ, ఇంకోవైపు ఏదైతుందో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి క్రూడ్ ఆయిల్ ధర $107 ఉంటే ఇవాళ $40 పడిపోయింది. $107 నుండి $40 పడిపోయింది. అంటే $66 తగ్గిపోయిందని చెప్పి అంటున్నాడు. ఆ ప్రపోర్షనేట్గా ఏదైతుందో పెట్రోల్, డీజిల్ ధర తగ్గాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన డీజిల్ ధర ₹55 ఉండే 2014 మే. ఇవాళ ఎంతుందా, ఎంత? ₹81 ఉందా డీజిల్ ధర, ₹81. అంటే వాస్తవం చెప్పాలంటే తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలని మనం పరిగణలోకి తీసుకుంటే ₹55 అన్నట్టు ఉన్నటువంటిది ఇవాళ కేవలం ₹20 డీజిల్ రావాలి. అది ఇవాళ రెట్టింపు కంటే మరి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డాయి. అట్లా ఈ పెట్రోల్ సంబంధించి అన్న ₹71 ఉంటే ఇవాళ ఎంత అయిందంటే ₹80. కానీ వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర సగానికి పైగా తగ్గిపోయింది. అంటే ఏంటి, ఎక్సైజ్ డ్యూటీ రూపేణా కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఒక పన్ను భారం వల్ల ఇవాళ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో కేవలం సొంతంగా వాహనాలు కలిగి ఉన్నటువంటి వాహనదారులే కాదు,
సామాన్య ప్రజానీకం పొందేటట్టు ఒక నిత్యావసర వస్తువుల ధరలపై కూడా దీని ప్రభావం పడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. మనం నిత్యావసర వస్తువులు వీళ్ళు పీడిఎస్ సరుకులే కానివ్వండి కాక చెప్పంటున్న కూరగాయలే కానివ్వండి కాక అన్నింటిపై ఏదైతుందో ఈ రవాణా భారం దీనిపై పడుతుంది. ఇలా ఆర్టీసీ యాజమాన్యంపై భారం పడమే కానీ ఆటో కార్మికులపై భారం పడమే కానీ అల్టిమేట్గా ఈ భారం అంతా సామాన్య ప్రజానీకమే పడతాయి. నువ్వు అక్కడ ఏదైతుందో నీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నారని పేర్కొని వీళ్ళు కేవలం 6 సంవత్సరాల కాలంలో 18 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ రూపేణ పన్ను భారం కేవలం పెట్రోల్ డీజిల్పై వేసినటువంటి ఒక ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని చెప్పంటున్నా. నేను సామాన్య ప్రజానీకాన్ని ముక్కుబిండి వసూలు చేస్తున్నాను చెప్పంటున్నా. ఏదైతే కరోనా వైరస్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా దోపుచ్చినాడుతుండ్రు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ. ఇద్దరు పొత్తులు బలైటోడేవాడు సామాన్య ప్రజానీకం. ఏం నాయన నువ్వు ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తూ లేవు అని చెప్పారంటే నా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అమలు చేయిస్తుందని చెప్పండి. మరి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అమలు లేనోడివి ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు చేస్తే లేవా అని చెప్పారంటే మరి ధనిక రాష్ట్రం అని చెప్పంటాడు. దయచేసి గమనించండి అని చెప్పంటున్నా. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతే ఏదైతుందో మరి వైద్య సేవ పొందేటటువంటి యొక్క అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇది రాజకీయాలకు అతీతంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఏదైతుందో వారు ఇచ్చిన పిలుపు మేరకు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అయ్యే విధంగా కాకుండా ప్రతి సామాన్య ప్రజానీకంపై పడుతున్నట్టు ఆర్థిక భారాన్ని వేలెత్తి చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ భారం తగ్గింపే చేయాలన్నటువంటి భావనతో ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. మరి కొంతమంది మిత్రులు ఏదైతుందో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆటంకపరచాలనేటువంటి ఒక మరి కుట్ర ఏ విధంగా కొనసాగుతుందో మీరు గమనిస్తుందని చెప్పంటున్నారు. దయచేసి వాస్తవ పరిస్థితుల్లో మీరు ప్రజానీకానికి చేరవేయని చేయండి అని చెప్పంటున్నాను. నేను ఆనాడు ఏమన్నారా మీరు अच्छे दिन అని చెప్పన్నారు. अगर एनडीए बीजेपी हुकूमत आए तो अच्छे दिन आएंगे. अरे भाई आपकी हुकूमत आके तो 6 साल हुआ, कहाँ आ गए अच्छे दिन 6 साल से? जीएसटी लाए, जीएसटी के तरफ से పన్నుల భారం అధికమైపోయింది. పెద్ద నోట్ల రద్దు అని చెప్పని ఏదైతుందో సామాన్య ప్రజానికాన్ని రోడ్లపై గీయడం జరిగింది. సామాన్య ప్రజానికానికి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పాను. 15 లక్షల రూపాయలు కాదు కదా, 15 రూపాయలు వేయలేదా? వేసి నేను వేయలేదని చెప్పండి తప్పేనాది. వేసిరు కానీ ఎవడికి వేసిండే? బడ పారిశ్రామికవేత్తలు ఎవరైతే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బ్యాంకులకు ఏదైతుందో పన్ను ఎగవేస్తున్నారో వాళ్ళకు అండర్ నిలిచే విధంగా 60,000 కోట్ల అప్పులు ఏదైతుందో మాఫీ చేసిండు. చెప్పండి ఎవరు చేసిండ్రు? ఇదే మోడీ గారు చేసిందే. ఇదే నువ్వు పేదవాడు చేసే సహాయం అని చెప్పంటూ నేను ఈ 6 సంవత్సరాలు సాధ్యం ఘనత ఏంటే हम कश्मीर में 370 आर्टिकल रद्द करें बोल के बोलते। अरे भाई तुम्हारा 370 आर्टिकल रद्द से किसको फायदा हुआ सर? या कश्मीर को फायदा हुआ या कश्मीर के आवाम को फायदा हुआ या हिंदुस्तानी आवाम को फायदा हुआ? किसको फायदा हुआ एक को दिखाओ। मैं पूछना चाहता हूँ मैं सिर्फ जो है लोगों की आवाम की जज्बा से खेलना सीख लिया। आप लोगों की आवाम की जज्बा से खेलना सीख लिए। ना कुछ बोले तो हम त्रिपुल तलाक 3 तलाक रद्द करें बोलते भाई। अरे त्रिपुल तलाक एक मजहबी मसला है, एक मजहबी मसला है। ये हिंदुस्तान एक ऐसी मुल्क है यहाँ पे किसी मजहबी मामले में दखलंदाज देने का हक है किसी हुकूमत रही है, चाहे वो हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो। अपने आप अपने को तरीका उसूल है। मैं त्रिपुल तलाक रद्द कराऊं, किसको फायदा हुआ? किसी को नहीं, मोदी को फायदा हुआ। तुम लोगों की आवाम की जज्बा से खेल रहे, लोगों की आवाम की जज्बा से खेल रहे। मैं बोलना चाहता हूँ ये तुम्हारा 370 आर्टिकल रद्द से समझो या तुम्हारे त्रिपुल तलाक रद्द के समझो, तुम कुछ पाने का नहीं है। उस तरफ क्या हो रहा है सर? उधर जो है गलवान लोया में अपना मुल्क हिंदुस्तान की मुल्क जो है चाइना वाले कब्जा करने की कोशिश कर रहे। क्या कर रहे जी तुम? पहनते चाइना की सूट पहनते चाइना की जूत पहनते
पहनते, चाइना की टोपी पहनते, उसके बदले में क्या खोते, उसके बदले में क्या छोड़ रहे? हिंदुस्तान के मुल्क छोड़ रहा है, हिंदुस्तान के मुल्क छोड़ रहे बोलना चाहता हूँ। शर्म होना चाहिए, शर्म होने चाहिए। क्या ये हिंदुस्तानी है? इधे भारत देशमा ఏమనంటే దేశం అని చెప్పంటే ఇదేనా నీ దేశం అంటే నీకు నిప్పున్నట్టు ఒక చిత్తశుద్ధి? ఇదేనా నీ జాతీయవాదం అని చెప్పంటూ నేను వాళ్ళు ఏదైతుందో దేశ సరిహద్దులో ప్రాణాలు అర్పించినటువంటి యొక్క మన వీరమూర్తులు, త్యాగమూర్తులు ఏదైతుందో, సైనికుల గౌరవార్థం ఏదైతుందో వాళ్ళ గురించి ఆలోచించేవయా? కర్నల్ సంతోష్ బాబు బలైపోయినట్టు ఎవరే కారణం? నరేంద్ర మోడీ గారి వైఫల్యం కాదా అని చెప్పంటూ నేను. నరేంద్ర మోడీ గారి వైఫల్యం మూలాన మన భారత సైనికులు 20 మంది జవాన్లు ఏదైతుందో వీర మరణం పొందడం జరిగింది. ఈ 20 మంది జవాన్ల వీర మరణానికి ఏదైతుందో ప్రధానమంత్రి మోడీ గారు జవాబుదారుడు పేర్కొంటారు చెప్పండి. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఇలా కరోనా వైరస్ వ్యాప్తి చెందబోతుంది, దేశంలో ప్రవేశించబోతుందని చెప్పారంటే అమెరికన్ అధ్యక్షుడు వస్తున్నాడు. उसको तो मैं क्या बोलते साहब, हाँ उसको तो हिंदुस्तान में हमारी पूरा दिखाना मजबूर, पूरा गुजरात ले जाके लाखों की भीड़ में उसको फिराया ऐसा। आज हिंदुस्तान में ये कोरोना वायरस इतने फैल गए बोले तो पहली मुल्जिम मोदी रहे तो दूसरी मुल्जिम जो है केसीआर है बोलना चाहता हूँ मैं। उधर मोदी की लापरवाही की वजह से 1 महीना पहले अगर तुम इसके एहतियातन से इसको रोकना चाहे तो कोरोना वायरस रुक जाते थे। और जैसा मोदी तालियां बजाओ, बिजली जलाओ, क्या तुम्हारे बिजली जलाने से वो कोरोना चले जाते क्या साहब? तालियां बजाने से बिजली कोरोना चले जाते क्या साहब? ये केसर क्या बोले? हमारा प्राइम मिनिस्टर जनाब मोदी साहब तालियां बजाओ बोल रहे, मैं तालियां बजाता हूं। अब क्या बोलना चाहते? तालियां बजाओ बोले, तालियां बजाए ना। अब क्या हो रहे? यहाँ भी हमारा दिल की धड़कन सुनो, दिल की धड़कन सुनो। पूरा तेलंगाना में, हैदराबाद रियासत में सिर्फ गांधी हॉस्पिटल के अलावा कहीं भी इलाज नहीं है। मैं आपसे पूछना चाहता हूँ, कम से कम पुराना जिले जितने भी है 10 जिले हैं, करीमनगर, राजनाबाद, निजामाबाद, वारंगल, महबूबनगर, जितने भी है, नलगोंडा, हर जगह तुम जो है ये कोरोना जिसको पॉजिटिव वायरस लगते उसको इलाज दिलवा दो। नहीं है, नहीं है। तुम्हारी चोरी छुपाने के वास्ते, तुम्हारी नाकामयाबी छुपाने के वास्ते इन्हें बोलते मरकज हुकूमत जिम्मेदारी है। मरकज हुकूमत बोलते उनकी गलतियां छुपाने के वास्ते रियासत हुकूमत जिम्मेदार है बोलते। ये सही भी मरकज हुकूमत जिम्मेदारी है, रियासत हुकूमत भी जिम्मेदारी है, ये 2 हुकूमत जिम्मेदारी है बोल के मैं बोलना चाहता हूं। मैं आज की ये पेट्रोल डीजल कीमत बढ़ने में भी जितने मरकज हुकूमत की जिम्मेदारी है उतने रियासत हुकूमत की जिम्मेदारी है बोल मैं बोलना चाहता हूँ। अगर सही भी रियासत हुकूमत ये पेट्रोल डीजल बढ़ने में अगर तुम मुकाबला करना चाहे तो, अगर टीआरएस पार्टी इसका मुकाबला करना चाहे तो कल एक रेजोल्यूशन पास कराओ। टीआरएस पार्टी की तरफ से तुम एक रेजोल्यूशन पास कराओ। जब हिंदुस्तान में एक तरफ जो है क्रूड ऑयल की कीमत कम हो रही, तुम उसको कीमत कैसे बढ़ा देगी? उसको कम होना जरूरी है या नहीं? क्या केसीआर साहब की आवाज कहीं को निकल रहे, कहीं को गूंगे हो रहे? क्या केटीआर की आवाज कहीं को निकल रहे? नहीं नहीं निकल रहे, कहीं को गूंगे हो रहे। कहीं को तुम्हारी चोरी छुपाने के वास्ते, तुम्हारी चोरी छुपाने के वास्ते आज तुम गूंगे बनना चाहते हैं। तुम्हारे गूंगे की कीमत आज की तेलंगाना रियासत की సామాన్య ప్రజానికపై భారం పడబోతుందని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే చెప్పంటూ నేను ఇలా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు చేసేంత వరకు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో నిద్ర పోనీయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సామాన్య ప్రజానికాన్ని అండగా నిలిచే విధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఏదైతుందో సరసమైన ధరలు లభింపజేసే విధంగా
కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు ఏదైతుందో ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏదైతే వీర జవాన్లు ఈ దేశ రక్షణ కొరకు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో, ఈ భారతదేశంలో ఉండే సామాన్య ప్రజానికం యొక్క హక్కులను కాపాడటానికి కొరకు దేశంలో చేపడుతున్నటువంటి యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలువరింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పోరాటం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహింపజేసి దీన్ని సంప్రదింపుతం చేసినటువంటి ముఖ్యంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మనకు సహకరించినటువంటి యొక్క ఇటు పట్టణ కాంగ్రెసే కానివ్వండి, యువజన కాంగ్రెసే కానివ్వండి, మా మున్సిపల్ కౌన్సిల్ ఇక్కడ 3-4 పట్టణాలకు సంబంధించి ఇక్కడ మెట్పల్లి కానివ్వండి, కుర్టే కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, తరువుకునే కానివ్వండి చెప్పండి, అదే ప్రాంతంగా వివిధ మండలాల్లో తరలిచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. దయచేసి ఈ పోరాటం ఇద్దరితో ఆగదు. మనం ఎంత ఒత్తిడి పెంచినా కానీ, ఎంత రిప్రెషన్ అయినా కానీ, తట్టుకొనైనా కానీ వీళ్ళ సామాన్య ప్రజానీకానికి అండగా నిలవడం మనంత బాధ్యత భావించాలని చెప్పి పేర్కొంటూ, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఇప్పుడు మనం ఆర్డీఓ గారి కార్యాలయంలో మెమోరాండం సబ్మిట్ చేశాం. డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే देश की रक्षा कौन करेगा? देश की रक्षा कौन करेगा? हम करेगा। कांग्रेस पार्टी जिंदाबाद। राहुल गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व। जय कांग्रेस, जय कांग्रेस। बच्चा कुछ रंका कर मुंगड़ कुछ जरा हटो भाई साहब जरा अरे तरा